ఉన్నాడట. అదే చెట్టుకు అవతల వైపున తన యొక్క రాజ్యంలో గోదలు మేకలు కాసే గొల్ల పిల్లలందరూ కూడా కలిసి ఒకనొక రాయిని పెట్టుకున్నారు. అదే సత్యనారాయణ స్వామి అని పూజా కార్యక్రమం చేసుకుంటా ఉంటే ఆ మహారాజు చూసి కూడా నా రాజ్యంలో గొల్ల పిల్లలు కదా, వాళ్ళు పూజ చేస్తే నేను ఎందుకు వెళ్తా అని చెప్పేసి అటువైపు వెళ్లకుండా ఉన్నాట. కానీ ఆ సమయం లోపల గుల్లపిల్లలు చూసారు, ఆహా మన దేశాన్ని వెళ్ళి మహారాజే వచ్చాడు కదా, ఇంతకంటే ఆనందం ఏమిటిదని చెప్పేసి ఒక డొప్పలో తీర్థాన్ని ఒక డొప్పలో ప్రసాదాన్ని పెట్టారు. ఏమాత్రం కూడా ఆటంకం చేయకుండా వాళ్ళ యొక్క సందడిలోకి వెళ్ళిపోయారట. మెల్లగా వచ్చిన మహారాజు గారు ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని చూసి కూడా నా రాజ్యంలో గొల్ల పిల్లలు తీర్థ ప్రసాదం ఇస్తే నేనెందుకు స్వీకరిస్తా, ఇది తప్పు అని చెప్పేసి తన యొక్క పట్టణ వైపు అడుగులు వేస్తూ ఉంటే తన కన్ను లోపల 100 మంది పుత్రులు మరణించినట్లు, ధనాన్ని పశువులను దొంగల వశమైనట్లు ఆ రాజులు రాజ్యాన్ని ఆక్రమణ చేసి తనను జైల్లో వేసిన గమనించాట. చాలా దుఃఖం కనబడింది. వెంబడి అనుకున్నాడు, నేను ఈ రోజు తప్పు చేశాను కాబట్టి విధంగా జరిగింది అనే ఆలోచన వచ్చిన వాడై అడివంతా తిరుగుతూ ఉన్నాట. ఏదైతే రాయి అనుకున్నాడో దానికి దేవాన్ని దండం పెట్టుకున్నాడు. ఎవరైతే అనామకులు గొల్లె పిల్లలు అనుకున్నాడో వాళ్ళతో కలిసి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని స్వీకరించుకుని రాగానే తన యొక్క పట్టణం లోపల సర్వస్వము బాగానే కనబడిందట. వెంబడే 100 మంది కొడుకుల చేత 100 మంది కోళ్ళ దగ్గర వ్రతం చేశాడు. ఆ మరుసటి రోజున పట్టణం లోపల ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేయమని